గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జెహెట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఫైనలీ బెంగళూరులో నిన్న వర్షం పడిందండి. అంటే చాలా ఎక్కువ పడలేదు, కొంచెం పడింది. బట్ ఈరోజు మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు 7:30 అయిందనమాట టైము. ఆ కోల్డ్ బ్రీజ్ ఐ కెన్ స్టిల్ ఫీల్ దట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఎయిర్. అంటే బెంగళూరు ఫెల్ట్ లైక్ బెంగళూరు ఎస్టర్డే. బికాజ్ ముందు అయితే అసలు ఎంత మంచిగా వర్షం పడుతుండేది, చాలా బాగుండేది. బట్ ఈ ఇయర్ చాలా వర్షాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. నిన్న పడింది అనమాట. ఇట్లనే కంటిన్యూస్గా పడుతూ ఉంటే అన్ని చోట్ల చాలా బాగుంటుంది. అండ్ ఈసారి ఎండలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీబడి బీ సేఫ్. అండ్ ఈరోజు మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసుంటారు కదా, వార్డ్రోబ్ అండ్ వాచెస్ అని చెప్పేసి. ఎస్, మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట. నేను చేసుకోలేదు, మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి చేసాము. సో ఐ డెఫినెట్లీ డూ దట్. ఒక వ్లాగ్ స్టైల్ ఫార్మాట్లోనే తీద్దాం అనుకోని ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ వీ హ్యావ్ సో మచ్ టు డూ. చాలా ఎక్కువ పని ఉంది. ఈ రోజు కంటే రేపు ఎక్కువ ఉంది. సో ఈరోజు నేను బ్లాగ్ ఎక్కువ చేయలేకపోతే టుమారో ఇట్ విల్ బీ ఎ డౌట్. బికాస్ టుమారో మొత్తం ఇట్ విల్ బీ డెడికేటెడ్ టు ప్యాకింగ్. బికాస్ దర్శన్ ఈజ్ లీవింగ్. ఐ హ్యావ్ టు ప్యాక్ హిస్ క్లోత్స్ ఫర్ 1 month. సో అది అట్లా చాలా ఎక్కువ పనులు ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నీ నేను మీకు బ్లాగ్ చూస్తూ ఉండండి, ఇస్తాను. అండ్ ఈరోజు నేను మార్నింగ్ 6:30కి లేచాను. అలారం కొట్టకముందే లేచాను. సో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నిన్న నైట్ హెయిర్ వాష్ చేసుకున్నాను. ఐ జస్ట్ బ్లో డ్రైడ్ మై హెయిర్. ఓకేనా, కొంచెం డైసన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం డైసన్ యూజ్ చేశాను. ఈ మధ్య ఎందుకో అసలు డైసన్ కూడా వాడడం లేదు. బికాస్ హెయిర్ ఆల్రెడీ కొంచెం సాఫ్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. సో మార్నింగ్ ఐఎమ్ హ్యావింగ్ మై యూజువల్ థింగ్. ఇది లెమన్ వాటర్ విత్ ఫ్లాక్ సీడ్స్. నిన్న నైట్ తాగలేదు, ఎందుకో తాగాలనిపించలేదు. సో ఇప్పుడు స్కిప్ చేయకుండా తాగుతున్నా అనమాట. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. థర్టీ మినిట్స్ అయిపోయింది వర్కౌట్ చేయడము. ఇంకొక 2-3 minutes అట్లా గ్యాప్ తీసుకొని ఇంకొక 30 minutes చేస్తా. బికాజ్ ఒకటేసారి స్ట్రెచ్ అంటే నా వల్ల అవ్వదు. సో పర్ డేకి ఐ విల్ ఎయిమ్ టు ఫినిష్ 10K steps. ఆల్మోస్ట్ ఒక 5-6 days అయింది. కంటిన్యూస్గా 10K steps అయితే అయినాయి అనమాట. మార్నింగ్ కొద్దిసేపు, ఈవినింగ్ కొద్దిసేపు చేస్తాను కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు డూ 10K steps. దట్టు మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం ఐ ఫీల్ సో మచ్ బెటర్. నా వర్క్స్ అయితే ఇంత ప్రాపర్ స్కెడ్యూల్లో ఇంతవరకు ఎప్పుడు కంప్లీట్ అవ్వలేదు. టచ్ వుడ్ గైస్, I will jinx a lot, okay na. సో టచ్ వుడ్, హోప్ఫుల్లీ ఐ విల్ కంటిన్యూ దిస్ రొటీన్. ఒకసారి నేను రొటీన్ సెట్ అయిన తర్వాత ఐ క్లియర్లీ టెల్ యూ. అంటే నేను అసలు మార్నింగ్ పర్సనే కాదనమాట. సో హౌ ఐ బికేమ్ ట్రయింగ్ టు బికమ్ అని చెప్పొచ్చు. సో ఎట్లా నేను నిదానంగా మార్నింగ్ పర్సన్ లాగా టర్న్ అవుతున్నానో కొంచెం నాది రొటీన్ సెట్ అయిన తర్వాత నేను షార్ట్స్ కానీ లేదంటే వీడియోస్లో కానీ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టూ ఎర్లీ దిస్ టైమ్. ఫస్ట్ నేను నోటీస్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న డిఫరెన్సెస్, నేను ఏది నోటీస్ చేస్తున్నాను అండ్ చిన్న చిన్న చేంజెస్ నాకే వర్కౌట్ అవుతున్నాయని చెప్పేసి అవన్నీ ఒక 1 month తర్వాత ఐ విల్ షేర్ విత్ యూ. బికాజ్ అట్లీస్ట్ ఒక 1 month నేను ప్రాపర్ రొటీన్ ఫాలో అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆ 1 monthలో నేను నోటీస్ చేసింది మీతో షేర్ చేసుకుంటే అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. దట్స్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఎనీ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేస్. ఓకేనా, షార్ట్స్లో రోజు పోస్ట్ చేస్తుంటే కదా, ఈ మధ్య కొంచెం తక్కువ చేస్తున్నాను అనమాట. ఇఫ్ యూ వాంట్ మీ టు పోస్ట్ రెగ్యులర్లీ ఐ క్యాన్ పోస్ట్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకేనా, ఇంకో 30 minutes చేసి ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయింది. చాలా ఆకలేస్తుంది. యూజువల్గా ఆల్మండ్స్, వాల్నట్స్ నానబెట్టుకుంటాను నైటే, కానీ ఈరోజు అది కూడా మర్చిపోయాను నేను. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈ లోపల నేను రెడీ అయిపోతాను. అండ్ నా వాచెస్ అన్నీ
సెట్ చేశాను అనమాట. బికాజ్ అక్కడొకటి ఉన్నాయి, చూపించాలంటే అన్నీ ఒక దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి. సో మెజారిటీ ఒకటే దగ్గర ఉన్నాయి, మళ్ళీ నా దగ్గర మరీ అంత ఎక్కువ లేదు. ఫస్ట్ అయితే త్వరగా రెడీ అయిపోతాను. సన్ స్క్రీన్ మ్యాండేటరీ గైజ్, ఎండలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ మ్యాండేటరీ, దట్టు సమ్మర్లో అయితే ఒక మంచి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. తీసుకోకపోతే డెఫినెట్లీ తీసుకోండి. దిస్ ఇస్ డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ అనమాట. దిస్ ఇస్ సో గుడ్. అసలు వైట్ కాస్ట్ ఏమి ఉండదు, వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. నేను లిటరలీ టెస్ట్ కూడా చేసిన అనమాట, వాటర్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని చెప్పేసి. సో SPF 50 ఉంటుంది అనమాట. నేను మంచిగా అప్లై చేసుకుంటాను ఇప్పుడు ఫేస్ మీద. ఇట్ డజంట్ లీవ్ ఎనీ వైట్ కాస్ట్. అది నా పర్సనల్ ఫేవరెట్. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా ఏముండదు కాబట్టి ఐ విల్ అప్లై దిస్ వన్. మనకు 6 hours పాటు ఆ లాంగ్ లాస్టింగ్ సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బెటర్. అండ్ వైట్ కాస్ట్ ఇవ్వడం లాంటిది ఏం ఉండదు. కొంచెం అబ్జర్వ్ అయిపోయిన వెంటనే స్కిన్లో కూడా ఒక మంచి గ్లో వస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ SPF 50 అనమాట. PA++++ ఉంది. సో చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ అనమాట. UVA అండ్ UVB రేస్ నుండి కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో మనకు హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా అండ్ ప్లంప్గా ఉంచడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్కి ఒకటే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే సరిపోదండి, మనం నెక్ కూడా అప్లై చేసుకోవాలి. మనకు సన్ ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉంది అనుకుంటామో అక్కడంతా మనము సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ కూడా నేను టెస్ట్ చేశానని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏం చేశానంటే డర్మాకో 1% హైలరానిక్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ తీసుకొని వాటర్లోకి యాడ్ చేసి దాన్ని డిజాల్వ్ చేయడానికి ట్రై చేశాను. బట్ అది అస్సలు డిజాల్వ్ అవ్వలేదన్నమాట. మీరు చూడొచ్చు అలాగే వాటర్లో ఫ్లోట్ చేస్తూ ఉంది కదా. అండ్ ఇంకొక వేరే బ్రాండ్ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను నేను. సో అది వేసినప్పుడు అది జస్ట్ ఒక 2-3 times అలా అనగానే డిజాల్వ్ అయిపోయింది అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే ఇది కంప్లీట్లీ వాటర్ రెసిస్టెన్స్ అని చెప్పేసి స్కిన్ లో కూడా చాలా మంచి ఫాస్ట్ గానే అబ్జర్వ్ అయిపోయింది. అండ్ ఒక మంచి సటిల్ గ్లో ఇస్తుంది కదా. ఐ లవ్ దిస్ గ్లో. అండ్ మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను. అండ్ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోదండి, ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో ఈ కూపన్ కోడ్ మీరు వెబ్సైట్ లో యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది అనమాట. వెబ్సైట్ లో ప్రోడక్ట్స్ అన్ని మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ డర్మాకోలో నాకు నచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్. సో వాళ్ళు అక్రాస్ ద ఇయర్ ఒక 15,000+ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ అ రియలీ నైస్ ఇనిషియేటివ్. దట్టు మన ఆర్డర్స్ ద్వారా అంటే నాకు బాగా నచ్చింది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ దేర్ ప్రోడక్ట్స్. నేను కొంచెం లిప్స్టిక్, కన్సీలర్ వేసేసుకొని ఐ విల్ గివ్ యూ మై వార్డ్రోబ్ అండ్ వాచ్ కలెక్షన్. దిస్ ఈజ్ మై క్లాసెట్ గైస్. 2 ఉంటాయన్నమాట, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. అండ్ నా శారీస్ అవన్నీ అటు సైడ్ ఉంటాయన్నమాట. దర్శన్ కబోర్డ్ కూడా నేను కబ్జా చేసేసినాను. ప్రస్తుతానికి నేను ఇది చూపించబోతున్నాను అనమాట, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ మై డైలీ వేర్ డ్రెస్సెస్ అవ్వచ్చు అట్లా. సో ఫస్ట్ ఇటు సైడ్ నుండే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ అటు సైడ్ కంటే ఇటు సైడ్ నా ఫేవరెట్ సెక్షన్ అనమాట. అండ్ చాలా మంచిగా, చాలా నీట్గా, ఆర్గనైజ్డ్గా కనిపిస్తోంది ప్రస్తుతానికి. ఐ ఫీల్ సో హ్యాపీ లుకింగ్ అట్ దిస్ బికాజ్ ఇంత నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉంటే నాకు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మై అత్తయ్య. బికాజ్ ఆ రోజు మొన్న ఇక్కడ కూర్చొని ఇద్దరం కూర్చొని ఏవి కావాలి ఏ వద్దు అని చెప్పేసి కొన్ని సెగ్రిగేట్ చేసామన్నమాట. చాలా టైం పట్టింది, మోర్ దాన్ ఒక 2.5 hours 3 hours అట్లా పట్టింది అనమాట టోటలీ అంతా సెగ్రిగేట్ చేయడానికి. అండ్ కొంతమంది కామెంట్స్లో డ్రెస్సెస్ మాకు పంపించండి అని చాలా కామెంట్స్ వస్తుంటాయి. నాకు ఎవరికి పంపించాలో కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఏది జెన్యూన్ కాదు అనేది కూడా అర్థం అవ్వట్లేదు, ఈవెన్ మెయిల్స్కి కూడా. సో నాకైతే పర్సనల్గా ఏదైనా ఆర్ఫనేజ్కి నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకి యూజ్ అవుతాయని నాకు ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను అనమాట. సో కమింగ్ ఫర్ ద వార్డ్రోబ్ క్లాసెట్ టూర్, ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఈ పైన అంతా కూడా నావి యూజువల్గా దుప్పటాస్ వస్తాయి కదా డ్రెస్సెస్వి, ఈ గ్రాండ్వి లేదంటే బయటికి వెళ్ళేటివి ఏమన్నా బేసిక్గా ఏ డ్రెస్సెస్కైనా కుర్తీ సెట్లో ఉండే దుప్పటాస్ అన్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. సో దట్ నాకు కన్వీనియంట్గా ఉంటుంది తీసుకోవడానికి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఎప్పుడు సెట్ లాగా పెట్టేదాన్ని అనమాట. సో సెట్ లాగా పెట్టేటప్పుడు ఏమైందంటే నేను తీసేటప్పుడు అంతా తీస్తున్నాను అండ్ ఐరన్ నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా పెద్ద టాస్క్ అవుతుంది బికాజ్ వాళ్ళు నాకు సెట్ లాగా పెట్టారు, సపరేటే పెట్టిస్తారు. సో నేనేమనుకున్నా అంటే కొంచెం టైం సేవ్ అవ్వడానికి ఇది జస్ట్ సపరేట్గా మా అత్త ఇచ్చిన ఐడియా, సపరేట్గా పెడితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు వేరే డ్రెస్సెస్ లేకని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇక్కడ దుప్పటాస్ ఉన్నాయి
అండ్ దీని పక్కన నిన్న హాల్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది, ఇదంతా వెకేషన్ వేర్ అనమాట. బేసిక్గా ఈ పైన సెక్షన్లో కొంచెం ర్యాండమ్ ఉన్నాయి, మిగతాదంతా కొంచెం ఆర్గనైజ్డ్ ఉంటుంది. ఇది మొత్తం నా ట్రావెల్ డ్రెస్సెస్, కొత్తగా ఉంటే అన్నీ కలిపేస్తే వాడేస్తానని చెప్పేసి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇవి నా జీన్స్ మీదకి వేసుకుంటే కొన్ని టీ షర్ట్స్ అండ్ టాప్స్ అనమాట. సో జీన్స్ మీదకి నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, అన్ని టీ షర్ట్స్ అన్ని జీన్స్ మీదకి వేసుకోను. చాలా పర్టికులర్వి కొంచెం సింపుల్ డిజైన్ వచ్చిండేవి అట్లా ఉండేటివన్నీ ఇక్కడ ఐ కెప్ట్ ఇట్ హియర్. అండ్ కింద సెక్షన్కి వస్తే ఇది మొత్తం ఇదంతా నా జిమ్ సెక్షన్ అనమాట. ఐ హ్యావ్ మై జిమ్ టైట్స్ హియర్ అండ్ ఇవన్నీ టీ షర్ట్సే. ఈ 2 sides మొత్తం టీ షర్ట్స్ ఉంటాయి, ఇటు సైడ్ మాత్రమే నా జిమ్ టైట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నాకు ఇన్ని జిమ్ టీ షర్ట్స్ ఉన్నాయా, ఇన్ని టైట్స్ ఉన్నాయా అని మొన్న సర్దిన తర్వాత నాకు అర్థమైందనమాట. లేదంటే ఇన్ని టైట్స్ ఇన్ని టీ షర్ట్స్ పెట్టుకొని ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను తెలుసా, ఏ టీ షర్ట్ వేసుకోవాలి, ఏ టైట్స్ వేసుకోవాలి అని చెప్పేసి. మళ్ళీ ఇవి క్యాజువల్ టీ షర్ట్స్ కూడా కాదు, ఇది కంప్లీట్లీ ఈ సెక్షన్ ఈజ్ డెడికేటెడ్ టు మై జిమ్ సెక్షన్. టైట్స్, టీ షర్ట్స్. సో ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి మొత్తం నా నైట్ వేర్ అనమాట, ఓన్లీ డెడికేటెడ్ టు నైట్ వేర్. సో ఇట్లా మొత్తం అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది మొత్తం నా నైట్ టీ షర్ట్స్. ఇవి జస్ట్ క్యాజువల్ టీ షర్ట్స్ అనమాట, అంటే ఇవి ఇంట్లో వేసుకోవచ్చు, బయటికి కూడా వేసుకోవచ్చు అనే ఇలాంటి టీ షర్ట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నా. ఇదైతే కంప్లీట్లీ నైట్ వేర్ సెక్షన్ అనమాట ఈ కార్నర్లో. అండ్ ఈ లాస్ట్కి వచ్చేసరికి ప్యాంట్స్, షార్ట్స్, ఇట్లా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్. సేమ్ నేను ముందు నైట్ డ్రెస్సెస్ అన్ని కలిపి పెట్టేదాన్ని, ఇప్పుడు కలిపి పెట్టట్లేదు. ప్యాంట్స్ సపరేట్గా, టీ షర్ట్స్ సపరేట్గా, టాప్స్ సపరేట్గా పెట్టుకుంటున్నా. సో దట్ నేను దేంట్లోకైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ సెట్ ఏదైనా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ షర్ట్ కావాలనుకోండి, తీసుకొని ఇక్కడ ప్యాంట్ ఏదో తీసుకొని తీసేస్తే చాలా ఈజీ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇది నా సెక్షన్. ఆ పైన ఉండేది కొన్ని జూలీ ఉన్నాయి, జూలీ వచ్చినప్పుడు వేసుకుంటుందని చెప్పేసి ఆ పైన పెట్టేసినాను. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ మై లాంజ్రే అంతా. సో జస్ట్ లాంజ్రే ఉంది అంతే. సో ఇట్లా నీట్గా లోపల పెట్టేసుకుంటా, బికాస్ గర్ల్స్ హ్యావ్ సమ్ ప్రైవేట్ థింగ్స్ కదా. సో దానికోసం ఇది బయట నాకు ఎక్కువ ఇట్లా లాంజ్రే ఇట్లా డిస్ప్లే చేయడం నాకు ఇష్టం లేదనమాట. సో ఐ ఆల్వేస్ కీప్ మై లాంజ్రే హియర్. ఇంకొక సెక్షన్ కూడా ఉంది. దానికంటే ముందు ఇప్పుడు ఈ కింద సెక్షన్కి వచ్చేసినాం అనుకోండి, ఐ హ్యావ్ ఆల్ మై కుర్తీస్ అనమాట. డైలీ వేర్ కుర్తీస్ అవ్వచ్చు, లేదంటే బయటికి వెళ్ళేకి వేసుకునేటివి అవ్వచ్చు, లేదంటే కొంచెం పార్టీ వేర్ అవ్వచ్చు. మొత్తం అన్ని ఇక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయినాను, టాప్స్ అన్నీ ఒక సైడ్, ప్యాంట్స్ అన్నీ ఒక సైడ్ అనమాట. సో ఈ లాస్ట్ కార్నర్లో చూసుకున్నట్టయితే మొత్తం నా కుర్తీస్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ ఏంటంటే డైలీ వేర్ కుర్తీస్, కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఫెస్టివల్స్కి వేసుకునే కుర్తీస్ అన్నీ ఇట్లా కింద పెట్టుకొని ఉన్నాను అనమాట. అండ్ ఈ కార్నర్కి వచ్చేసరికి మొత్తం నా ప్యాంట్స్ ఉన్నాయి. సేమ్ ఏది కావాలో కుర్తీ తీసేసుకోవడము. అండ్ ప్యాంట్స్ అవన్నీ ప్లాజో ప్యాంట్స్ కొన్ని ఉన్నాయి, ఏ కట్ ప్యాంట్స్ అంటారు కదా, ఏ లైన్. సో ఆ ప్యాంట్స్ కొన్ని ఉన్నాయి. లెగ్గిన్స్ నేను వీటితో మిక్స్ చేయలేదన్నమాట, బికాజ్ లెగ్గిన్స్ ఏంటంటే మనం టీ షర్ట్స్లోకి వేసుకుంటాము అండ్ కుర్తీస్లోకి వేసుకుంటాం. సో నాకు ఈజీగా ఉండాలి తీసుకోవడానికి అని చెప్పేసి నేను లెగ్గిన్స్ ఏవి కింద సెక్షన్లో పెట్టలేదు. ఇవి ఓన్లీ నా డ్రెస్సెస్ కుర్తీస్లోకి ఏవైతే బాటమ్స్ వచ్చింటాయో అవి అండ్ కొన్ని ప్లాజో ప్యాంట్స్ అన్ని నేను ఇక్కడ పెట్టా. సో ఒక వార్డ్రోబ్, ఒక క్లాసెట్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మీకు ఓవరాల్ సమ్మరీ చెప్పాలంటే కుర్తీస్ ఉన్నాయి, జిమ్ వేర్ ఉంది, అండ్ నైట్ డ్రెస్సెస్ ఇక్కడే ఉన్నాయి, దుప్పటాస్ ట్రావెల్కి వేసుకునేవి ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఇక్కడే ఉంటే అటు సైడ్ ఏమున్నాయి చూసి అనుకుంటున్నారా? ఐల్ షో యూ గైజ్, ఐల్ షో యూ. దానికంటే చూడ్డానికి చాలా చాలా నీట్గా ఉందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అటు సైడ్ అన్నీ కవర్ అయిన తర్వాత దీంట్లో ఏముంటాయి అనుకోద్దండి. సో దీంట్లో నా వింటర్ వేర్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఇటు సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం నా స్వెట్ షర్ట్స్ అవ్వచ్చు, లేదంటే పులోవర్స్ అవ్వచ్చు, జంపర్స్ అండ్ కొన్ని థర్మల్స్ మనం ఇక్కడ వేసుకోమనుకోండి, కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా అని చెప్పేసి ఐ కెప్ట్ ఇట్ హియర్. ఇవి ఫస్ట్ నేను హ్యాంగ్ చేసి ఉన్నా అనమాట. బట్ హ్యాంగ్ చేసినప్పుడు ఏమైతే ఉందంటే క్రాప్ స్వెట్ షర్ట్స్ లాగా ఉండేటివి ప్రాపర్గా ఫిట్ అవుతున్నాయి. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి కదా, సో కొంచెం లెంత్ ఎక్కువ ఉండేది ఈ కింద ఇట్లా మడత పడిపోయి చాలా క్రంబుల్ అయిపోతున్నాయి అనమాట. దట్ ఐ డింట్ లైక్. సో ఇదే ప్యాటర్నే బెటర్, నాకు స్పేస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నా. అండ్ ఇవన్నీ నా జీన్స్ అనమాట, లూజ్గా ఉండేటివి, ప్యాంట్స్, మొత్తం ఇది ఏంటి ఎన్ని టైప్స్ ఆఫ్ జీన్స్ కావాలో, మామ్ ఫిట్ జీన్స్ అని చెప్పేసి, అండ్ కార్గో జీన్స్, ఇట్లా ఎన్ని జీన్స్ నాకు ప్రాపర్గా ఇప్పుడు ఏవైతే ఫిట్ అవుతాయో అవి మాత్రమే పెట్టుకున్నాను. మిగతా అన్నీ తీసేసిన అనమాట. ఊరికి ఏం చేసుకోవాలి అన్నీ పెట్టుకొని, బికాజ్ ఐ గెట్ స్పేస్ అనమాట. స్పేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఇంకొంచెం కొంటూ ఉన్నప్పుడు నీట్గా సర్దుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి.
సో ఇక్కడ మొత్తం బ్లాక్ బ్లూ ఎక్కువ నేను యూజ్ చేసేది బ్లాక్ బ్లూ. నా దగ్గర కలర్ఫుల్ జీన్స్ ఒకటి కూడా లేదు, లైక్ ఆరెంజ్ అవ్వచ్చు, బేజ్, వైట్. సో నేను ఎలాగో వాడను, ఎందుకో నాకు సెట్ కాదు అనిపిస్తుంది కాబట్టి ఐ ఆల్వేస్ కీప్ బ్లాక్ అండ్ బ్లూ. దాంట్లో షేడ్స్, బ్లాక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్ని అండ్ బ్లూలో ఎన్ని షేడ్స్ ఉంటాయి అన్న అనమాట. సో అవన్నీ అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ కింద నెక్స్ట్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఐ హ్యావ్ మై కోఆర్డినేట్ సెట్స్. సో ఇవి కంప్లీట్ కోఆర్డినేట్ సెట్స్ అనమాట. ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళేటప్పుడు, లేదంటే బేసికలీ వింటర్లో కూడా వేసుకోవచ్చు. వింటర్వి ఉన్నాయి, సమ్మర్వి రెండు కలిపి ఉన్నాయన్నమాట ఈ రెండు సెక్షన్స్లో. ఎక్కువ ఇవి నేను ఎయిర్పోర్ట్స్కి వేసుకెళ్ళేటప్పుడు, కొంచెం చల్లగా ఉంది ప్లేస్ అనుకున్నప్పుడు, ట్రావెల్కి వెళ్ళినప్పుడు వేసుకునేటివే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మై కోఆర్డినేట్ సెట్స్. ప్యాంట్ ఒక దగ్గర, స్వెట్ షర్ట్ ఒక దగ్గర పెట్టలేదనమాట, సెట్ పెట్టాను. అండ్ ఆ లాస్ట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ లాస్ట్లో ఉండేదైతే నా ఓవర్ కోట్స్ అండ్ జాకెట్స్, లేదంటే షర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తూ ఉంటాను టీ షర్ట్, దాని మీదకి ఏదైనా లేయర్ అప్ చేస్తే ఇంకా కొంచెం షీక్గా ఉంటుంది అనుకుంటే ఐ గో విత్ దిస్ లావెండర్. కానీ ఏదైనా సపరేట్ షర్ట్స్ కొనింటాను కదా జస్ట్ టు లేయర్ అప్. సో ఆ లేయరింగ్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నా కోట్స్ అవ్వచ్చు, లాంగ్ కోట్స్, డ్రెంచ్ కోట్స్, అట్లా కొన్ని నాకు చాలా తక్కువ ఉన్నాయి బికాజ్ అనంతపూర్లో ఇంకా 2-4 ఉన్నాయన్నమాట. డెనిమ్ది ఒకటి, పింక్ అట్లా. సో అక్కడ నుండి ఇంకా తీసుకురాలేదు నేను, లెట్ ఇట్ బీ దేర్ అని చెప్పేసి. సో ఇవి నా లేయరింగ్ అప్ స్టఫ్. అండ్ ఇందులో కూడా మొత్తం లాంజ్రీనే ఉంటాయన్నమాట, మీకు ఏం దొరకవు. కొన్ని షేప్ వేర్ అవ్వచ్చు, లేదంటే ఆల్ మై లాంజ్రీ స్టఫ్ విల్ బీ కెప్ట్ ఇన్ దిస్ డ్రాయర్. అండ్ దాంతోపాటు మీరు ఈ కింద చూసుకుంటే ఇవి మొత్తం సింగిల్ పీస్ డ్రెస్సెస్ అనమాట. ఈరోజు వేసుకున్నాను కదా, మ్యాక్సీస్ దగ్గర నుండి బాడీకాన్ డ్రెస్సెస్, మిడ్డీస్ మొత్తం అన్నీ ఉన్నాయి. నాకే తెలియదు నా దగ్గర ఇన్ని సింగిల్ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఎప్పుడు వెతుక్కుంటా ఉంటా, ఈ ఫ్రాక్ ఎక్కడికి పోయింది, ఆ మ్యాక్సీ ఎక్కడికి పోయింది, ఇది ఎక్కడికి పోయింది, అది ఎక్కడికి పోయింది. ఎక్కడికి పోలేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. జస్ట్ మొత్తం అటు ఇటు వెళ్ళిపోయినాయి కాబట్టి నాకు దొరకలేదని తర్వాత అర్థమైంది. ఈ సెక్షన్లో వేరే ఏమీ కలపలేదు, నో జంప్ సూట్స్, నో నథింగ్. నా దగ్గర 1-2 ఉన్నాయి జంప్ సూట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ లేవన్నమాట. ముందు ఎక్కువ వేసేదాన్ని, ఇప్పుడు ఓన్లీ జస్ట్ కొంచెం ఏం చెప్తారు, సింగిల్ పీస్ డ్రెస్సెస్ నా దగ్గర ఎన్ని ఉన్నాయని తెలీదు బేసిక్గా, ఓకేనా. సో ఇవన్నీ మొత్తం అవే అనమాట. కొన్ని ట్రావెల్కి కొత్తగా కొనిండేవి ఒక 2-3 పైన పెట్టుకుని ఉన్నాను. సో మొత్తం ఇట్లా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా. ఇప్పటి నుండి ఒకదాని తర్వాత ఒకటి తీసి వేస్తా ఉంటా. బేసిక్గా ఇవన్నీ ఎక్కువ సమ్మర్ అప్రోప్రియేటే ఉన్నాయి కాబట్టి, సమ్మర్లో వేసుకుండేలాగే ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో మోస్ట్లీ సింగిల్ పీస్ ఈ డ్రెస్సెస్ అన్నీ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తా అనుకుంటా. అండ్ లాస్ట్ ఫైనల్ సెక్షన్ ఆ కింద మీరు ఏదైతే చూస్తున్నారో, ఇట్ హ్యాస్ ఆల్ మై కుర్తీస్ అగైన్. సో నా దగ్గర చాలా 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 కుర్తీస్ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ నాకు తెలిసి నా దగ్గర కుర్తీసే ఉన్నట్టున్నాయి. కానీ మనం ఏది ఎక్కువ వేస్తాము, టీ షర్ట్లు ఎక్కువ వేస్తాం అనమాట. నెక్స్ట్ నుండి టీ షర్ట్లు కొన్ని ఎక్కువే కొంటాను నేను, నాకు తెలిసి. అండ్ కుర్తీస్ కూడా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే సైజ్ ప్రాపర్గా ఫిట్టింగ్ ఉన్నాయో ఒకటే పెట్టుకున్నా. దిస్ టైమ్ ఐ డిసైడెడ్ అనమాట, ఇది ఫ్యూచర్లో వేసుకుంటాను, ఇది నేను సన్నగా అయిన తర్వాత వేసుకుంటాను, అట్లా ఏమీ పెట్టుకోలేదు. బికాజ్ అది నేను వేసుకోను, తర్వాత సన్నగా అయినాక మళ్ళీ ఏదో ఒకటి కొత్తగా ఉంటాము, లేదంటే ముందున్న వేసుకుంటూ ఉంటాము. అవి మనం రిపీట్ చేయము, ఊరికే మన దగ్గర పెట్టుకొని ఇట్స్ వేస్ట్. ఎవరికైనా నీడ్లో ఉండే వాళ్ళకి ఇచ్చినా కూడా అది యూజ్ అవుతాయి అని చెప్పేసి ఐ జస్ట్ గేవ్ ఎవ్రీథింగ్. సో ఇది నా ప్రాపర్ క్లాసెట్ అనమాట, కింద మొత్తం కుర్తీసే. సో లాస్ట్లీ గైజ్, కింద ఇంకొకటి బాటంలో మీకు ఒక సెక్షన్ కనిపిస్తుంది. ఈ కింద సెక్షన్ మీకు ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ ఏంటంటే నా లెగ్గిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని వాటిలో లెగ్గిన్స్ కొన్ని వాటిలో ఉంటాయి, కొన్ని వాటిలో ఇంకా లాంజ్రీ ఎక్కువ ఉన్నాయి. అండ్ నా బాత్రూమ్స్ అవ్వచ్చు, లేదంటే డ్రెస్సెస్కి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, బెల్ట్స్ కావచ్చు. సో అట్లాంటివన్నీ మిస్లీనియస్ స్టఫ్ అంతా ఇక్కడ పెట్టుకొని ఉన్నాను. నా టైట్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఐ మీన్ షేప్ వేర్. అండ్ అక్కడ 2 శారీస్ పెట్టుకొని ఉన్నా. ఆ శారీస్ ఏంటంటే నా కళ్ళ ముందర ఉన్నాయనుకోండి, నేను దాన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటా తొందరగా. అవి లోపలికి వెళ్ళిపోతే నేను అస్సలు స్టిచ్చింగ్ చేయించుకోను. ఇట్లా ర్యాండమ్ స్టఫ్ అంతా కింద పెట్టుకొని ఉంటాను. సో అక్కడితో నా క్లాసెట్ టూర్ కంప్లీట్ అయిపోయింది. నిజం చెప్పండి, కొంచెం ఆర్గనైజ్డ్గానే బాగుంది కదా, ముందు కంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో వాచ్ కలెక్షన్ కూడా అడిగారనమాట. వాచ్లో నాకు మరీ అంత పెద్ద కలెక్షన్, లేదంటే 10 వాచ్లు అట్లే లేవు. ఏవైతే ఒక 5-6 ఉన్నట్టున్నాయి, అవి నేను రెగ్యులర్గా వాడతాను. ప్రతి ఒక్కటి పైసా వసూలు అనమాట. వాచెస్ ఒకటే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఫస్ట్ది నేను చాలా ఎక్కువ యూజ్ చేసేది ఆబ్వియస్లీ యాపిల్ వాచ్. ఇది సిరీస్ 9 అనమాట. ఇది నా రీసెంట్ పర్చేస్. మీరు చూస్తే ఫోన్, వాచ్ ఒకటేసారి తెచ్చాడు కదా దర్శన్. నాకు ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్లీ గుర్తులేవండి. ఆల్మోస్ట్ ఒక 50,000 నుండి 30,000, 35,000 కొన్ని ఉన్నాయి, కొన్ని
ఒక 35,000 నుండి 55,000 మధ్యలో ఉండే వాచెస్, కొన్ని నార్మల్ వాచెస్ ఉన్నాయి, చూపిస్తాను. నేను వాచెస్ ఏంటంటే కొంచెం చూజీగా ఉంటాను అనమాట, ఎందుకంటే రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాను కదా, రెగ్యులర్ వేర్కి కొంచెం మీడియం ప్రైస్ అట్లా అనమాట. మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. లిటరలీ ఐఎమ్ జస్ట్ షోయింగ్ మై కలెక్షన్ సో దట్ వాచెస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది యాపిల్ వాచ్ సిరీస్ 9 అనమాట. నాకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది, ఎస్పెషలీ కొంచెం ఫిట్నెస్ ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. బ్లాక్ కొంచెం బాగా నచ్చింది నాకు ఇది. అండ్ నెక్స్ట్ కొంచెం నార్మల్గా యూజ్ చేసే వాచెస్ కొన్ని చూపిస్తారు, 2 ఉన్నాయన్నమాట. ఏ డ్రెస్సెస్లోకైనా కుర్తీస్లోకైనా బాగా సెట్ అయ్యేది. ఫస్ట్ వచ్చేసి ఇది నాకు దర్శన్ మొన్న వెళ్ళాడనమాట, బయటికి వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళాడు. సో అప్పుడు తీసుకున్న వాచ్ నాకు అస్సలు తెలియదు, డైరెక్ట్ తీసుకొచ్చాను. నేను అదంతా వ్లాగ్ కూడా ఏం చేయలేదు. సో ఫ్యూ మూమెంట్స్ విల్ బి స్పెషల్ అండ్ సడన్ కదా. సో ఈ కలర్ అంతా కూడా నాకు ఇన్ఫ్యాక్ట్ చాలా 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 బాగా నచ్చింది. ఇట్ ఈస్ ఫ్రమ్ టైటాన్. సో నాకు బాగా నచ్చింది అనమాట. జస్ట్ ఇలాంటి కలరే, చాక్లెటీ కలర్, నేను లాస్ట్ టైం లింక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు టైటాన్లో చూసాను అనమాట. ఐ లైక్ డిట్ నేను వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఎందుకులే అన్ని వాచ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఐ జస్ట్ ఇగ్నోర్డ్ అనమాట. దర్శన్ వెళ్ళి సపరేట్గా తీసుకొచ్చాడు. ఐ జస్ట్ లవ్ ఇట్ గైజ్. నా చేతికి ఎస్పెషలీ కుర్తీస్లోకి అవ్వచ్చు, లేదంటే ఏదైనా శారీస్లోకైనా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. మొన్న ఒక శారీలో కూడా వేసుకున్నట్టున్నా. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ ఐ లైక్ దిస్ డిఫరెంట్ కలర్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి నీట్గా ఇట్లా స్టోన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఐ లైక్ ఇట్. సో ఇది దర్శన్ ఇచ్చింది. అండ్ ఇంకొక వాచ్, ఐ థింక్ దిస్ ఈజ్ మై ఓల్డెస్ట్ వాచ్. ఓకేనా, నేను వాచ్లు కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తే ఏది చేసినా చేయకపోయినా. ఇది వచ్చేసి ఫాజిల్ వాచ్ అనమాట. దీని బాక్స్ లేదు, ముందు బాక్స్ లేనిది ఇంపార్టెంటా, బాక్సులు పెట్టుకోవాలి. నేను ఎప్పుడు బాక్సులు పెట్టుకోను, మీకు తెలుసు కదా, ట్రిప్కి వెళ్ళినా కూడా అన్నీ నా బాక్స్లే పడేస్తూ ఉంటారు. సో ఈ మధ్య నేర్చుకున్నాను నేను కూడా బాక్సెస్ పెట్టుకునేది. ఇది ఫాజిల్ వాచ్. ఇది నాకు అజిత్ ఐ థింక్ రక్షాబంధన్ అప్పుడు 3.5 years బ్యాక్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడు. ఐ రియలీ లైక్ ఇట్. వెరీ సింపుల్, అంటే ఏ అవుట్ఫిట్లోకైనా మ్యాచ్ అవుతుంది అనమాట. మీరు కొంచెం ఫార్మల్ వేర్ వేసుకునే వాళ్ళైనా కూడా దిస్ విల్ డెఫినెట్లీ సూట్ యూ. అండ్ ఇండియన్ వేర్లో కావచ్చు. ఇట్స్ ఏ గోల్డ్ వాచ్ అనమాట. నేను పర్సనల్గా డయల్ చిన్నగా ఉంటే అస్సలు వేసుకోను, మినిమం ఈ సైజ్ అయినా డయల్ ఉండాలన్నమాట నాకు ఖచ్చితంగా. ఐ లైక్ ఇట్. సింపుల్ వాచ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ అన్ని అవుట్ఫిట్స్లోకి సెట్ అవుతుంది. నేను బేసిక్గా వాచెస్ అన్ని అలాగే చూస్ చేసుకుంటా. జస్ట్ ఈ అవుట్ఫిట్లోకి ఈ వాచ్ సెట్ అవుతుంది అట్లా ఎప్పుడు చూసుకోను అనమాట. వాచ్ తీసుకుంటే అన్నిట్లోకి సెట్ అయ్యేలా ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్. ఇది నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట, ఎంపోరియో అర్మాని. ఐ థింక్ బర్త్డేకి అట్లా తీసుకున్నట్టున్నాను. ఇది ఒకటే బాగా గుర్తుంది, ఎందుకంటే బర్త్డేకో తీసుకున్నట్టున్నా 32,000 ఎంతో పడింది అనమాట. ఇది ఇప్పుడు ఇండియాలో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇండియాలోనే ఇంకా ఐ థింక్ ఒక 500 రూపీస్ అట్లా తక్కువ ప్రైస్ ఉంది. మీరు ఇట్లా బ్రాండెడ్ ఏవైనా కావాలన్నా, లేదంటే కొంచెం ఏమంటారు ఎంకే అట్లా అథెంటికేటెడ్వి కావాలన్నా కూడా టాటా షీక్ లగ్జరీ వస్తుంది కదా, దాంట్లో కానీ, లేదంటే ఆల్డో కాదు ఆజియో లగ్జరీ వస్తుంది కదా, సో దాంట్లో చూసినా కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. ఐ లవ్ దిస్ వాచ్. ఐ థింక్ నా దగ్గర ఉండే దాంట్లో ఇదే అన్నిటికంటే చిన్న డయల్ అండ్ చిన్న స్ట్రాప్ ఉన్నది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్నిటిలోకి బాగా సెట్ అవుతుంది. ఐ థింక్ ఇది ఎథ్నిక్ వేర్లోకి ఇంకా బాగుంటుంది, లేదంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా కూడా సింపుల్ వాచ్ కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చూస్ దిస్ వన్. నావి ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట, చాలా సింపుల్, డీంటీ అండ్ క్యాజువల్ టైప్ వాచెస్ ఎక్కువ ఇష్టం. సో ఇది కూడా నాకు బాగుంది. ఈ చైన్ అంతా కూడా నా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉండాలని చెప్పేసి చైన్ ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటా. కొన్ని రోజ్ గోల్డ్లో, కొన్ని గోల్డ్లో. నా దగ్గర ఇప్పటి వరకు ఒక సిల్వర్ టైప్, లేదంటే సిల్వర్ విత్ రోజ్ గోల్డ్ మిక్స్ అండే వాచ్ ఒక్కటి లేదు. నెక్స్ట్ ఏదైనా తీసుకుంటే సిల్వర్ టోన్స్లో ఉండేది తీసుకోవాలి అనుకుంటున్నాను, బికాజ్ ఐ హ్యావ్ రోజ్ గోల్డ్, తర్వాత కొన్ని చాక్లెట్ కలర్ ఉండేది ఒకటి ఉంది. సో ఐ డోంట్ హ్యావ్ సిల్వర్ దాంట్లో. అట్లా చూద్దాం, హోప్ఫుల్లీ ఈసారి ఈ బర్త్డేకి ఏమన్నా తీసుకుంటానేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంకే వాచ్, మైకెల్ కోర్స్. ఈ దర్శన్ నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన వాచ్ అనమాట. మోస్ట్లీ ఆల్ ఆఫ్ మై వాచెస్ ఆర్ గిఫ్టెడ్ కదా. నేను కొన్నవి చాలా తక్కువ ఉన్నాయి, ఇందాక చూపించింది నేను కొన్నాను, ఇది దర్శన్ ఇచ్చాడనమాట.
సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 నైస్. ఇది రోజ్ గోల్డ్ అండ్ ఇది డయల్ లోపల ఉంది కదా కలర్, అది యాక్చువల్ నాకు బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ జూన్లో సింగపూర్కి వెళ్ళాం కదా, సో ఆ టైంలో తీసుకున్న వాచ్ అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. ఓకే, డయల్ కానీ అదంతా నేను డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళి తీసుకున్నాను అనమాట. గిఫ్ట్లు ఏమైనా కావాలంటే నేనే అడుగుతూ ఉంటాను, కానీ ఆ టైంలో నేను ఏం అడగలేదు, జస్ట్ వెళ్ళాము దర్శన్కి ఏదో తీసుకోవాలని. ఈ వాచ్ నాకు నచ్చింది, నువ్వే తీసుకో అని చెప్పాడనమాట. అండ్ ఇది కొంచెం మరీ అంత ఫెమినిన్గా ఉండదు, కొంచెం మ్యాన్లీగా కూడా ఉంటుంది అనమాట. సో వాచ్ బికాస్ ఆఫ్ దట్ డయల్ అండ్ ఆల్, బికాజ్ ఇదేంటి ఈ స్టోన్స్ వచ్చాయి కాబట్టి కొంచెం మంచి కవర్ అవుతుంది అనమాట. ఇది నేను ఎక్కువ నా డ్రెస్సెస్లోకి ఎక్కువ వేసుకుంటూ ఉంటాను, వెస్ట్రన్ డ్రెస్సెస్లోకి చాలా మంచిగా సెట్ అవుతుంది జీన్స్. అండ్ వాచెస్ ఎప్పుడైనా మీరు ఇంకా కొంచెం ఫ్యాషనబుల్గా, లేదంటే మీరు ఫుల్ వెస్ట్రన్ డ్రెస్సెస్లోకి ఇంకా మంచిగా కనిపించాలంటే యూ కెన్ జస్ట్ స్టాక్ దెమ్ అప్ విత్ బ్రేస్లెట్స్ అనమాట. బ్రేస్లెట్స్ వస్తాయి కదా, బ్రేస్లెట్స్తో స్టాక్ చేసినా కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇదొక వాచ్. ఐ థింక్ ఇంకేది ఉంది, లాస్ట్ వాచ్ ఒకటి ఉంది గైజ్ నా దగ్గర, రీసెంట్ పర్చేస్ అనమాట. ఇది యానివర్సరీకి తీసుకున్నట్టున్నాం. ఇది ఐ థింక్ ఇది కూడా దర్శనే గిఫ్ట్ ఇచ్చినాడు అనుకుంటా నాకు. ఇట్స్ ఎ స్వరోస్కి వాచ్. ఇది మేము దుబాయ్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకోవాలని ట్రై చేశాను, బట్ అప్పుడు ఓకే నాకు ఇండియా ప్రైస్కి అండ్ దుబాయ్ ప్రైస్కి అంత వేరియేషన్ ఏమి ఎక్కువ అనిపించలేదు అనమాట. దట్స్ వై ఐ థాట్ ఎందుకు అక్కడ నుండి ఎందుకు తీసుకురావాలి, ఇక్కడే కొనొచ్చు కదా అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ బెంగళూరులో ఇదే వాచ్ కోసం చాలా చోట్ల వెతికాను. ఎవ్రీబడి టోల్డ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్, లేదంటే రావట్లేదు అని చెప్పేసి. అండ్ జయనగర్లో ఉంటుంది కదా ఎథియో షోరూమ్, సో దానికి వెళ్ళాము. సేమ్ లింక్ కట్ చేయించాలి, మమ్మీ కోచ్ వాచ్ తీసుకొచ్చా కదా గిఫ్ట్, దానికి లింక్ కట్ చేపిద్దామని చెప్పేసి ఇది అక్కడ చూశాడు అండ్ కార్లో ఉంటే పిలిచాడు అనమాట. నువ్వు వెతుకుతున్న వాచ్ ఉంది, రారా తీసుకుందాం అని చెప్పేసి. సో దర్శన్ కొన్నట్లు బాగా గుర్తు పెట్టుకొని ఉంటాడు అనమాట. నేను ఏదైనా చూసి నచ్చింది అది దొరకలేదు అంటే నెక్స్ట్ ఎక్కడ దొరికినప్పుడు హీల్ మేక్ షూర్ టు పిక్ దట్ అప్. సో చిన్న చిన్న సర్ప్రైజెస్ వల్ల వీ ఆల్సో ఫీల్ స్పెషల్ అండ్ హ్యాపీ అన్నట్టు. సో ఇది నా మోస్ట్ 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 ఫేవరెట్ వాచ్ అండి. ఏ డ్రెస్లోకైనా నేను చాలా ఈజీగా స్టైల్ చేసే వాచ్. లుక్ ఎట్ దిస్, ఐ లవ్ దిస్. ఇది నా మోస్ట్ ఫేవరెట్, లిటరలీ ఐ లవ్ దిస్ గైస్. స్వరోస్కి ఇది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఐ జస్ట్ లవ్ దిస్ వన్. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు, చూస్తుంటే అట్లే చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని అంత బాగుంటుంది. సో యా, ఇది నా దగ్గర ఉన్న ఒక సింపుల్ అండ్ చిన్న వాచ్ కలెక్షన్ అండ్ నా క్లాసెట్. సో మీరు చూసారు కదా, రెండు వాచెస్లో మీకు ఏది బాగా నచ్చింది, మీకు ఏది ఫేవరెట్ అయింది అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీరు ముందు ఇంకా వ్లాగ్స్ చూస్తారు. అండ్ దెర్ ఆర్ సో మెనీ అప్డేట్స్, ఐ జస్ట్ గివ్ యూ గైస్. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ 600K త్వరగా చేసేయండి. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.